నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషం ఇలాంటివి మనం ఎక్కువగా వింటూ ఉంటాం. అయితే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, అసలు రాహు లేదా కేతు గ్రహ దోషాలు ఏంటి, ఇవి ఎవరికి వస్తాయి, ఎవరికి వర్తిస్తాయి, అలానే క్షేత్ర దర్శనం ఎలా చేసుకోవాలి, క్షేత్ర దర్శనం చేసుకోలేని వారు ఇంట్లోనే ఏ విధంగా పరిహారాలు చేసుకోవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముఖ్యంగా రాహు లేదా కేతు ఈ పేరు వినగానే ఎక్కువ మంది భయపడుతూ ఉంటారు. అలానే బయట చాలా మంది భయపెడుతూ ఉన్నారు కూడా. ఇందులో వాస్తవాలు మనం గమనిస్తే ప్రతి ఒక్కరికి రాహు లేదా కేతు దోషం అన్నది ఉంటుంది. అంటే గురుపాలిత లగ్నాలకు రాహు దోషము, శనిపాలిత లగ్నాలకు కేతు దోషము అన్నది ఉంటుంది. మన ఒక జన్మ జాతకంలో రాహు కేతువులను చూసినట్లయితే వీరిద్దరు ఎప్పుడు ఎదురెదురుగా ఉంటారు. అంటే రాహు 1లో ఉంటే కేతు 7లో ఉంటాడు, లేదా కేతు 5లో ఉంటే రాహు 11లో ఉంటారు. ఎలా అన్నా కానివ్వండి, వీళ్ళిద్దరూ ఎదురెదురు ఇళ్లలో ఉంటారు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, రాహు దశ అయిన కేతువు బలవంతుడు, కేతు దశ అయిన రాహువు బలవంతుడు. ఎందుకు అంటే ఏవైతే గురుపాలిత లగ్నాలు ఉన్నాయో మేష, కటక, సింహ, వృశ్చిక, ధనుర్, మీన లగ్నాలకు రాహువు పాపి, కేతువు శుభుడు. అంటే కేతువు ఏదైనా శుభ ఫలితాలు ఇస్తుంటే రాహు చెడగొడుతుంటాడు, రాహు కీడు చేస్తుంటే కేతువు అడ్డుపడుతూ ఉంటాడు. అలానే శనిపాలిత లగ్నాలైనటువంటి వృషభ, మిథున, కన్య, తుల, మకర, కుంభ లగ్నాలకు రాహువు శుభుడుగా, కేతువు పాపిగా ఉంటారు. ఇక్కడ రాహువు శుభ ఫలితాలు ఇస్తుంటే కేతువు చెడగొడుతుంటాడు, కేతువు హాని చేస్తుంటే రాహువు రక్షిస్తూ ఉంటాడు. కాబట్టి రాహు దశ అయిన కేతువు బలవంతుడు. ఎందుకంటే వాళ్ళ దశ అయిపోతే పవర్ తగ్గిపోతుంది. కాబట్టి కేతువు పాపి అయితే ఎక్కువగా పాపత్వాన్ని ఇస్తారు, కేతువు శుభుడు అయితే గురుపాలిత లగ్నాలు అయితే ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తారు. సేమ్ ఇలానే కేతు దశ అయిన రాహు బలవంతుడు. ఓకేనా, రాహు శుభుడు అయితే శుభ ఫలితాలు ఇస్తారు, ఎందుకంటే అడ్డు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కాబట్టి. అలానే రాహు పాపి అయితే ఎక్కువగా బాధ పెడతారు. ఓకేనా, ఇది కాన్సెప్ట్. ఇంకో ఎక్కువ మందికి ఉండే అపోహ ఏంటి అంటే కాలసర్ప దోషం. ఈ పదం మనం ఎక్కువగా వింటూ ఉంటాం. ఎక్కడ చూసినా కాలసర్ప దోషం, వాళ్ళకి కాలసర్ప దోషం ఉందంట, వీళ్ళకు ఉందంట అని ఎక్కువగా చెప్తూ ఉంటారు. నిజానికి కాలసర్ప దోషము అది ఒక పెద్ద దోషము కాదు, పెద్ద యోగము కాదు. దాని గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే కొంతమంది దానిని ఎక్కువగా చెప్పడం వల్ల అది బాగా పాపులర్ అయింది. ఎవరి జన్మ జాతకంలో అయితే వృషభం నుండి కన్యలోపు గ్రహాలన్నీ ఉండి మేషంలో తులలో రాహు గాని కేతువు గాని ఉంటారో వీళ్ళకి కాలసర్ప దోషము లేదా యోగము అన్నది అప్లై అవుతుంది. అయితే ఇది ఎందుకు అవుతుంది అంటే, ఎప్పుడైతే ఈ గ్రహాలన్నీ వృషభం నుండి కన్యలోపు ఉంటాయో రాహువు గాని కేతువు గాని మేషం నుండి తొలకుంటారు. అంటే గ్రహాలన్నీ ఇటువైపు జరిగిపోయి ఉంటాయి. అంటే రాహువు గాని కేతువు గాని అపసవ్య దిశలో తిరుగుతారు. ఇది అందరికీ తెలిసిందే. వీళ్ళు ఏం చేస్తున్నారు ఇక్కడ అంటే సూర్య కిరణాలలో లయమైపోతున్నారు. ఓకేనా, ఆపోజిట్ డైరెక్షన్ లో తిరగడం వల్ల, సూర్యుడి కిరణాల్లో లయం అవ్వడం వల్ల ఇక్కడ ఏమవుతుంది, రాహు గాని కేతువు గాని వాళ్ళ పాపత్వాన్ని కోల్పోతున్నారు, వాళ్ళు ఎక్కువగా బాధించలేరు. కాబట్టి దీన్ని కాలసర్ప యోగము అని అన్నారు. ఇక్కడ ఉంటే మాత్రమే ఇది అప్లై అవుతుంది. నేను చెప్పిన పొజిషన్స్ లో ఉంటేనే ఇది అప్లై అవుతుంది. ఇలా కాకుండా ఎక్కడున్నా ఇది దోషము కాదు, యోగం కాదు. పర్టికులర్ గా కటక సింహాలు, కర్కాటం కానివ్వండి, సింహం కానివ్వండి, ఈ 2 గృహాలు రాజగృహాలు. ఈ గృహాలలో మీకు శుభుడుగా రాహువు గాని కేతువు గాని ఉన్నట్లయితే, కేతు దశ అయిన రాహువు కానివ్వండి, రాహు దశ అయిన కేతువు కానివ్వండి ఉన్నట్లయితే ఇది యోగ ఫలాన్ని ఇస్తుంది. అంటే కొద్దిగా యోగాన్ని అయితే ఇస్తుంది. ఇలా కాకుండా ఎక్కువ మంది భయపెట్టేది ఏంటి అంటే ఉద్యోగం రావట్లేదా, కాలసర్ప దోషం, సంతానం కలగట్లేదా, కాలసర్ప దోషం, వివాహం అవ్వట్లేదా, కాలసర్ప దోషం. నిజానికి 9 గ్రహాలలో 7 గ్రహాలు 2 ఛాయాగ్రహాలు. వాస్తవానికి ఛాయాగ్రహాల కన్నా గ్రహానికి ఎక్కువ పవర్ అన్నది ఉంటుంది. ఓకేనా, సో ఒక వ్యక్తికి ఉద్యోగం రావట్లేదు అంటే అది కేవలం రాహు కేతువుల వల్లే అయి ఉండదు. వాళ్ళ దశమం చెడడం కానివ్వండి, వృత్తిస్థానం చెడిపోవడం కానివ్వండి, ఏదైనా పాప గ్రహాలు బలంగా ఉండడం, పంచమం చెడిపోవడం, లగ్నం చెడిపోవడం, ఇట్లా రకరకాల కారణాలు ఉంటాయి. అలానే ఒక వ్యక్తికి వివాహం అవ్వట్లేదు,
దానికి చాలా కారణాలు ఉంటాయి. ఓన్లీ రాహుకేతువుల్లోనే ఉండదు, దానికి చాలా కారణాలు ఉంటాయి. సప్తమాష్టమాలు చెడుట, ఇట్లా చాలా కారణాలు ఉంటాయి. ఈ మెయిన్ గ్రహాలన్నింటినీ వదిలేసి చాలా మంది రాహుకేతువుల మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. మీకు రాహుకేతు దోషం ఉంది, పలానా పరిహారం చేసుకోండి అని వీళ్ళు చేసుకుంటూ ఉంటారు, కానీ ఫలితం రాదు. దానికి కారణం ఏంటి అంటే ఛాయాగ్రహాల కన్నా మెయిన్ గ్రహాలకి ఎక్కువ పవర్ అన్నది ఉంటుంది. ఇది అందరు గమనించాలి. అయితే చాలా మందికి వారి లగ్నం తెలియకపోవచ్చు. మీలో ఎవరికైతే మీ లగ్నం తెలియదో ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, అంటే మీరు ఎక్కడ పుట్టారు, ఏ టైంకి పుట్టారు, ఏ డేట్ లో పుట్టారు, అంటే డే, మంత్, ఇయర్, అలానే ఎక్కడ పుట్టారు, ప్లేస్. ఒకవేళ మీరు చిన్న గ్రామంలో పుట్టినట్లయితే మీ డిస్టిక్ పేరుని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ఈ 3 కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మేము మీ లగ్నాన్ని తెలియజేస్తాం. శ్రీకాళహస్తి వాయులింగేశ్వర క్షేత్రంలో రాహుకేతువుల పూజలు చేయించుకుంటూ ఉంటారు, రాహుకేతువుల దోషాలు పోవాలి అని. అయితే అందరూ గమనించింది ఏంటి అంటే ఆ క్షేత్రానికి ఎందుకు అంత ప్రాముఖ్యత వచ్చింది రాహుకేతువుల గురించి అంటే, అందరూ అనుకునేది ఏంటి అంటే అక్కడ రాహుకేతువులు పూజలు చేస్తారు కాబట్టి ఆ క్షేత్రానికి ఆ ప్రాముఖ్యత వచ్చిందని అనుకుంటుంటారు. అయితే నిజానికి అక్కడ ఉన్నటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు స్వామివారు రాహుగ్రహ అనుకూలత కోసం ఉన్నారు. ఎవరికైతే రాహుగ్రహం అనుకూలత కావాలో స్వామి వారిని దర్శించుకుంటే మీకు రాహుగ్రహ అనుకూలత అన్నది ఏర్పడుతుంది. అలానే జ్ఞాన ప్రసూనాంబ, అక్కడ అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు మనకి కేతుగ్రహ అనుకూలత కోసం అక్కడ ఉన్నారు. అయితే నార్మల్ గా ఏ గుడిలో కానివ్వండి, క్షేత్రంలో మనం ఎంటర్ అయ్యేటప్పుడు సవ్య దిశలో ఎంటర్ అవుతాం, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ లో వెళ్తాం. ఇక్కడ మీరు గమనిస్తే అపసవ్య దిశలో, యాంటీ క్లాక్ డైరెక్షన్ లో మనం వెళ్తాం గుళ్ళోకి. అంటే ఈ రాహుకేతువులు అపసవ్య పనులకు అపసవ్య దిశలో తిరుగుతారు కాబట్టి అక్కడ మనం కూడా గుడిలో ఎంటర్ అయ్యేటప్పుడు అపసవ్య దిశలో ఎడమ చేతి నుంచి వెళ్తాం. అలానే స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత ఏ క్షేత్రంలో మీరు చూసినా స్వామివారు అమ్మవారు పక్క పక్కనే ఉంటారు. ఒక శ్రీకాళహస్తి క్షేత్రంలో మాత్రం స్వామివారికి వెనక వైపు అమ్మవారు ఉంటారు. నార్మల్ గా రాహు అంటే తల, కేతు అంటే మొండెం, అంటే తోక అని అంటారు. అంటే ఇక్కడ కింద భాగం కేతువు, పై భాగం రాహువు. అక్కడ దాన్ని రిప్రజెంట్ చేస్తూ అక్కడ స్వామివారికి వెనక వైపు అమ్మవారు ఉంటారు. అందులో అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ. కేతువు మనకి మోక్షానికి కారకుడు, అంటే జ్ఞానానికి, ఏదైతే మోక్షం సాధించడానికి కావలసిన జ్ఞానం ఉందో తత్వ జ్ఞానం, దీనికి కారకుడు కేతువు. సో దానికి ప్రతీకగా అమ్మవారి పేరు కూడా మనం గమనించినట్లయితే జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారు. ఎవరైతే ఇక్కడ రాహుకేతువులు పూజలు చేసుకొని చాలా మంది స్వామివారిని అమ్మవారిని దర్శించుకోకుండా వెళ్ళిపోతుంటారు. అలా చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అక్కడ నిజానికి ఆ పూజలు చేసుకోవడం కన్నా స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటేనే ఎక్కువ మీకు ఫలం అన్నది ఉంటుంది. సో ఇది అందరూ గమనించండి. ఇంకొక విషయం ఏంటి అంటే అమ్మవారిని మనం దర్శించుకొని వెనక్కి వస్తూ ఉంటే కొంచెం ముందుకు రాగానే అక్కడ మనకి పైన చూసినట్లయితే రాశి చక్రం అన్నది ఉంటుంది. సో అక్కడ రాశి చక్రాన్ని కూడా మనం దర్శించుకొని అమ్మవారిని మనం కేతుగ్రహ దోషాలు ఏదన్నా ఉన్నా పోవాలని కోరుకుంటూ, లేదా కేతు ఎవరికైతే శుభుడుగా ఉన్నారో, నేను ఇంతకుముందు చెప్పిన లగ్నాల వారు, సో కేతు గ్రహాన్ని యాక్టివేట్ చేసుకోవడానికి కూడా అమ్మవారిని మనం ప్రార్థించుకోవచ్చు. అలానే స్వామివారిని ప్రార్థించేటప్పుడు రాహుగ్రహ దోషాలు పోవాలని, అలానే రాహుగ్రహాన్ని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు. అంటే రాహుగ్రహ అనుకూలత కోసం స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఇద్దరిని మనం దర్శనం చేసుకోవచ్చు. సో నార్మల్ గా ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు రాహు కానివ్వండి, కేతు కానివ్వండి, ఒకళ్ళే శుభులు ఉంటారు. ప్రతి ఒక్కరికి రాహుకేతువుల పూజలు చేసుకోవద్దని కాదు, అది చేసుకుంటూ అసలు ఆ క్షేత్రానికి ఉన్న ప్రాముఖ్యత తెలుసుకొని సంకల్పయుతంగా అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకుంటే మంచి ఫలాన్ని తీసుకోవచ్చు. ఇలా శ్రీకాళహస్తి వెళ్ళలేక, లేదా తరచూ వెళ్ళలేరు కాబట్టి మన ఊర్లోనే మన ఊర్లో ఉన్న గుళ్ళల్లోనే కొన్ని గుళ్ళల్లో నాగశిలలు ఉంటాయి. అంటే గర్భగుడిలో కాకుండా బయటనే ప్రతిష్ఠించుంటారు కాబట్టి ఎవరైనా పూజ చేసుకోవచ్చు. పసుపు కుంకాలతో పూజ చేసుకొని, ప్రసాదం నైవేద్యం సమర్పించుకొని, పాలతో అభిషేకం చేసుకొని
ఈ నాగశిలలకి ప్రదక్షిణ చేసుకుంటూ మన సంకల్పాన్ని చెప్పుకున్నట్లయితే రాహు లేదా కేతు దోషాలు లేదా అనుకూలత అన్నది ఏర్పడుతూ ఉంటుంది. ఇది చాలా తక్కువ మందే చేస్తూ ఉంటారు. ఇలా చేసుకోవడం ద్వారా కూడా రాహు కేతువుల అనుగ్రహం అన్నది మనం పొందవచ్చు. అలానే మనం ఇంట్లోనే చేసుకునే పరిహారాల విషయానికి వస్తే వినాయకుడిని రాహు అధిదేవతగా చెప్పుకుంటారు కాబట్టి రాహు సమిద గరిక కాబట్టి వినాయకుడికి గరికతో మాలని వేసుకొని ఇంట్లోనే పూజించుకోవచ్చు. రాహుగ్రహ అనుకూలత కోసం ఇది శనిపాలితులు చేయాలి. శనిపాలితులు అంటే ఇంతకుముందు చెప్పిన లగ్నాల వారు రాహుగ్రహ అనుకూలత కోసం ఈ విధంగా చేసుకోవచ్చు. అలానే దుర్గా అమ్మవారి పూజ కూడా చేసుకోవచ్చు. అలా చేయడం వల్ల కూడా రాహుగ్రహ అనుకూలత అన్నది పెరుగుతూ ఉంటుంది. అలానే ఎవరైతే గురుపాలితులు ఉన్నారో వీరు గురుపాలిత లగ్నాలు ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఎవరైతే గురుపాలితులు ఉన్నారో వీరు సరస్వతి అమ్మవారిని దర్శించుకోవడం కానివ్వండి, సరస్వతి అమ్మవారి స్తోత్రం చేసుకోవడం కానివ్వండి, పూజ చేసుకోవడం కానివ్వండి, ఇట్లా చేసినట్లయితే అమ్మవారు జ్ఞానాన్ని ఇస్తారు కాబట్టి సో కేతువుకి అమ్మవారు అధిదేవతగా ఉంటారు కాబట్టి సో మోక్షానికి ఏదైతే కావలసిన జ్ఞానం ఉంటుందో తత్వ జ్ఞానాన్ని పొందవచ్చు. తద్వారా కేతు గ్రహాన్ని కూడా మీరు యాక్టివేట్ చేసుకోవచ్చు. కేతు గ్రహ అనుకూలత పొందవచ్చు. మీరు ఏ గ్రహానికి పరిహారాలు చేసుకోవాలనుకుంటున్నా ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సింది మీ లగ్నం శనిపాలిత లగ్నమా గురుపాలిత లగ్నమా తెలుసుకున్నట్లయితే మీకు అనుకూల దేవతల్ని మీరు తెలుసుకోవచ్చు. తద్వారా మంచి ఫలితాలను తీసుకోవచ్చు. నమస్తే.